కొందరికి ఉద్యోగం వస్తుంది, కొందరికి రాదు. కొందరికి వ్యాపారం వస్తుంది, కొందరికి రాదు. కొందరు ఇల్లు కట్టుకోగలుగుతారు, కొందరు కట్టుకోలేరు. కానీ నువ్వు కావాలన్నా వద్దన్నా, నీకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా, నువ్వు ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా, వర్ణ భేదము లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, ధనిక పేద తేడా లేకుండా ప్రతి మనిషికి తప్పక వచ్చేదంటూ ఏదైనా ఉంది అంటే అది మరణం. కాబట్టి మరణాన్ని గూర్చి ఆలోచన చేయకుండా, మరణం తర్వాత వచ్చేటటువంటి ఆ జీవితాన్ని గూర్చి, ముగింపు లేనటువంటి ఆత్మను గూర్చి, నాశనము కానటువంటి ఆత్మను గూర్చి, మరణం తర్వాత వెళ్ళబోయేటటువంటి ఆ లోకాన్ని గూర్చి ఆలోచన చేస్తే మరణానికి ముందే మన ఇల్లు చక్కబెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది.